విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై తరచూ జరుగుతోన్న ఘటనలు దుర్గమ్మ భక్తులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. శ్రీచక్రార్చనలో ఉపయోగించిన గో పాలల్లో పురుగులు గుర్తించడం కలకలం రేపుతోంది. పాలల్లో పురుగు కనిపించడంతో కొద్దిసేపు అర్చన నిలిపివేశారు పండితులు. వాస్తవానికి అమ్మవారి పూజల్లో తాజా గోవు పాలు తప్పనిసరి. అయితే తాజా పాలకు బదులు టెట్రా ప్యాక్ పాలు వాడడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన అర్చకులు గోవు పాలు పంపించాలంటూ ఆలయ వాట్సాప్ గ్రూపుల్లో మెసేజ్ పెట్టారు. దీంతో సుమారు అరగంట తర్వాత గోపాలను తీసుకొచ్చారు సిబ్బంది. అయితే అరగంట పాటు అర్చన నిలిపి ఉంచడంతో అయోమయానికి గురయ్యారు భక్తులు. శ్రీచక్రార్చనలో పాలల్లో పురుగు వచ్చిందన్న ఆరోపణలపై వెంటనే స్పందించారు ఉన్నతాధికారులు. దుర్గగుడిలో అపచారంపై విచారణకు కమిటీ వేశారు ఈవో సీనా నాయక్. కమిటీలో స్థానాచార్య, 2 వైదిక కమిటీ సభ్యులున్నారు. విచారణ చేపట్టిన స్థానాచార్య కమిటీ శ్రీచక్రార్చనలో పాలల్లో పురుగు రావడానికి అర్చకుడి బాధ్యతారాహిత్యమే కారణమని గుర్తించారు. అర్చకుడిపై చర్యలు తీసుకోవాలని ఈవోకు నివేదిక ఇచ్చింది కమిటీ. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం శ్రీచక్ర నవార్చన పూజలో నిన్న పాల విషయంలో ఉపచారం అనే శీర్షిక ఈరోజు పేపర్లో రావడం జరిగింది. ఈ నేపథ్యంలో స్థానాచారి గారు మరియు అధికారులను కలిపి ఒక కమిటీగా అపాయింట్ చేసి తక్షణం ఈ యొక్క విషయం మీద విచారణ చేసి లోతుగా సాయంకాలంలోపు నివేదిక ఇస్తే ఆ నివేదికను ఖచ్చితంగా అందులో ఏదన్నా తప్పులున్నాసో చర్య తీసుకుని ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తానని చెప్పేసి తెలియజేస్తున్నాను. నేను ఇవన్నీ కూడాను నిరాధారమైనటువంటివి. ఎందుకంటే గత 6, 7, 8 సంవత్సరాల నుంచి కూడాను టెట్రా ప్యాకెట్లు ప్రభుత్వ నిర్ణయంతో వాడటం జరుగుతున్నది. మరి దాంట్లో ఇప్పటి వరకు కూడాను ఎప్పుడు కూడాను ఇలాగ పురుగులు రావటం కానీ ఇతరత్ర ఏమన్నా పాలు వాసన రావటం కానీ కూడా మరి వచ్చినప్పుడు ఒకవేళ ఏమన్నా కాలదోషం పట్టినటువంటి వాటికి వచ్చి ఉంటే దేవస్థానం ఇచ్చిన వాటిలో మాత్రం లేవు. ఎక్కడైనా వచ్చి ఉంటే అవి పక్కన పెట్టేసేసుకుని నీ పై అధికారి అయినటువంటి సానాచారికో లేకపోతే వైదిక కమిటీకో ఇచ్చి చెప్తే ఇమీడియట్గా దాన్ని రెక్టిఫై చేసేవాళ్ళు. మరి అతను నిర్బాధ్యతగా ఉద్దేశపూర్వకంగా అవి చేసినట్లుగా అనిపిస్తున్నది. ఇక ఈ ఉదయం గుడిలో ఉచిత ప్రసాద వితరణ కేంద్రం దగ్గర కరెంట్ షాక్ తగిలింది. అయితే భక్తులు అప్రమత్తంగా ఉండడంతో ప్రమాదం తప్పింది. దీంతో వెంటనే విద్యుత్ నిలిపివేశారు అధికారులు. విద్యుత్ షాక్ వచ్చిన ప్రాంతాన్ని ఏఈతో పాటు ఇతర అధికారులు పరిశీలించారు. సమస్యలను పరిష్కరించడంతో యథావిధిగా ప్రసాద వితరణ కొనసాగింది. ఇటీవల వరుస ఘటనలతోటి వార్తల్లో నిలుస్తోంది ఇంద్రకీలాద్రి. ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపంతో డిసెంబర్ 27న ఆలయంలో అకస్మాత్తుగా పవర్ కట్ అయింది. ఇక నిన్న మధ్యాహ్నం మహామండపంలో కేక్ కటింగ్కు ప్రయత్నించారు కొంతమంది వ్యక్తులు. ఇప్పుడు లేటెస్ట్గా శ్రీచక్రార్చనలో పాలల్లో పురుగు రావడం, ఆలయంలో కరెంటు షాక్ ఘటనపై ఆందోళన నెలకొంది. వరుస ఘటనలతో ఆలయ నిర్వహణపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి శివకుమార్ అందిస్తారు. శివకుమార్, కమిటీ అర్చకుడిని బాధ్యుడిని చేస్తూ నిర్ణయం తీసుకుంది కదా, సో ఆఫ్టర్ దట్ ఏం జరిగింది? ఇంద్రకీలాద్రిపై జరుగుతున్నటువంటి వరుస ఘటనల మీద అయితే ఈవో అయితే ఒక విచారణను కూడా ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించినటువంటి విచారణ అయితే కొనసాగుతుంది. ఈరోజు సాయంత్రానికి నివేదిక కూడా ఇవ్వాలని చెప్పని ఈవో ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి పూర్తి విచారణ అయితే కొనసాగుతుంది. నిన్న జరిగినటువంటి శ్రీచక్ర పూజా కార్యక్రమంలో పాలలో పురుగులు వచ్చాయని పెద్ద ఎత్తున విమర్శలు రావటం, దాంతోపాటు రాజకీయంగా కూడా పెద్ద ఎత్తున దుమారం రేగటంతో ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకొని విచారణ అయితే కొనసాగిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఈరోజు సీసీ ఫుటేజ్లను మొత్తం కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉన్నారు. ఇదంతా ఏమన్నా కేవలం ఒక ఉద్దేశపూర్వకంగా ఇదంతా చేశారా, లేకపోతే నిజంగా పాలల్లో పురుగులు వచ్చాయా? ఈ 2 అంశాల మీద అయితే విచారణ అయితే ఇంకా కొనసాగుతుంది. ఈవోకి ఇచ్చేటువంటి నివేదిక ఆధారంగా కూడా చర్యలు తీసుకుంటామని చెప్పని ఈవో చెప్తూ ఉన్నారు. మరోవైపు వైదిక కమిటీతో పాటు స్థానాచార్యులను కూడా ఈ కమిటీలో చేర్చిన నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి విచారణ అయితే క్షుణ్ణంగా కొనసాగుతూ ఉన్నటువంటి పరిస్థితి. స్థానాచార్యులు కూడా TV9తో మాట్లాడుతూ ఇదంతా కూడా ఒక ఉద్దేశపూర్వకంగా జరిగినటువంటి విషయమే తప్ప ఎక్కడ కూడా పాలల్లో అయితే పురుగులు రాలేదంటూ కూడా స్థానాచార్యులు చెప్తూ ఉన్నారు. అయితే ఈ విషయం మొత్తం మీద కూడా ఇంకా విచారణ పూర్తయితే కానీ దీని మీద క్లారిటీ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరోవైపు ఇంద్రకీలాద్రిపై గత 15 రోజుల వ్యవధిలో అనేక సంఘటనలు చోటు చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో కూడా రాజకీయంగా కూడా పెద్ద ఎత్తున
విమర్శలు వస్తూ ఉన్నాయి. గత నెల డిసెంబర్ 27వ తేదీన కూడా విద్యుత్ సరఫరాను విద్యుత్ అధికారులు నిలిపివేయటం ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెను చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి. మరోవైపు నిన్న ఆలయంలో ఉండేటువంటి స్టాల్స్ సిబ్బంది కేక్ను ఆలయంలోకి తీసుకెళ్ళటం ఇదొక రాజకీయంగా కూడా విమర్శలు వెల్లువెత్తినటువంటి పరిస్థితి. ఈరోజు ఉదయం కూడా అమ్మవారి దర్శనం చేసుకొని క్యూ లైన్లో కిందకు వస్తూ ఉన్నటువంటి క్రమంలో ఒక కౌంటర్ వద్ద ప్రసాదం కౌంటర్ వద్ద అయితే విద్యుత్ షాక్ భక్తులతో నేపథ్యంలో కూడా కొంత ఆందోళనకు గురైనటువంటి పరిస్థితి. ఈ అన్ని వ్యవహారాల మీద కూడా ఆలయ అధికారులు అయితే దృష్టి పెట్టారు. అసలు ఇలాంటి ఘటనలు జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దాని మీద అయితే ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఈరోజు ప్రధానంగా శ్రీచక్ర పూజ కార్యక్రమంలో పురుగులు వచ్చాయని ఎక్కడైతే విమర్శలు పెద్ద ఎత్తున వచ్చాయో దీని మీద అయితే ప్రధానంగా దృష్టి సాధించి దీని మీద విచారణ కొనసాగిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఏదైతే విచారణ కమిటీ ఏదైతే నివేదిక ఇస్తుందో ఆ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకునేందుకు కూడా ఆలయ అధికారులు పూర్తి రంగం సిద్ధం చేసినటువంటి పరిస్థితి. ఎవరైనా ఉద్దేశపూర్వకంగా గనక ఈ యొక్క అసత్య ప్రచారాన్ని గనక బయటకి పబ్లిష్ చేస్తే మటుకి. శివకుమార్, క్రిస్పీగా దీనికి సమాధానం చెప్పండి. ఒక పండితుడు అర్చకుడు మాట్లాడుతూ 8 ఏళ్లుగా టెట్రా ప్యాకెట్ పాలే వాడుతున్నాము అని చెప్తున్నారు. శ్రీచక్రార్చన అనేది డైలీ బేసిస్లో జరుగుతుందా, అకేషనల్గా జరుగుతుందా? గిద్దెడు పాల కోసం టెట్రా ప్యాకెట్లు వాడాల్సిన అవసరం ఏముంది? స్వచ్ఛమైన ఆవు పాలు ఎందుకు దొరకట్లేదు, ఎందుకు వాడట్లేదు టెంపుల్? ఏం జరుగుతోంది టెంపుల్లో? అయితే గత 15 ఏళ్ళుగా టెట్రా ప్యాకెట్లనే దేవస్థానం యూజ్ చేస్తూ ఉంది. ఆ పూజా కార్యక్రమంలో ఆ పూజ చేసే సమయంలో విజయ నుంచి వస్తున్నటువంటి ఈ టెట్రా ప్యాకెట్లను అయితే పూజా కార్యక్రమంలో వాడుతూ ఉంటారు. అయితే భక్తులు వినియోగించేటువంటి ఈ యొక్క పాలల్లో అయితే ఒక భక్తుడు పురుగులు వచ్చాయని చెప్పని ఒక ఆడియో మెసేజ్ను వాట్సాప్లో సర్క్యులేట్ చేయడంతో ఈ వ్యవహారం మొత్తం కూడా వెలుగులోకి వచ్చింది. అయితే ఆ భక్తుడు ఎవరనేది కూడా ఇప్పటి వరకు అయితే క్లారిటీ రావాలి. అయితే దీనికి సంబంధించి అసలు ఏ భక్తుడి దగ్గర ఈ పురుగులు వచ్చాయనే దాని మీద కూడా ఆలయ అధికారులు ఫుటేజ్ను కూడా క్షుణ్ణంగా పరిశీలించి అతని దగ్గర నుంచి కూడా స్టేట్మెంట్ తీసుకునే విధంగా అయితే చర్యలు చేపడుతూ ఉన్నారు. ఆలయ సిబ్బందితో పాటు ఇక్కడ ఉన్నటువంటి స్థానాచారులు అయితే ప్రస్తుతం ఇదంతా కూడా ప్రచారంగానే చెప్తున్నారు కానీ ఎక్కడ కూడా వాస్తవాలు లేవంటూ చెప్తున్నటువంటి పరిస్థితి. దీని మీద ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది. దర్యాప్తు అనంతరం పూర్తి విషయాలు అయితే వెలుగులోకి వచ్చేటువంటి అవకాశాలు అయితే కనపడుతూ ఉన్నాయి. ఆల్ రైట్ శివకుమార్.